మంత్రి సీతక్కకు పీసీసీ చీఫ్ పదవి దక్కనుందా? తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారా? సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆమె పేరునే హైకమాండ్కు సూచించనున్నారా? ఇలాంటి చర్చలే ప్రస్తుతం గాంధీ భవన్లో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ పదవి పార్టీలో సీనియర్స్ ఆశిస్తూ ఉండగా అనూహ్యంగా సీతక్క పేరు తెరపైకొచ్చింది. చివరికి ఎవరికి ఛాన్స్ లభిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి సీఎంగాను కొనసాగుతున్నందున పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పచెప్పాలన్నది ఏఐసీసీ ఉద్దేశం. లోక్సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో త్వరలోనే ఆ మార్పు ఉంటుందా, లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందా అనే విషయంపై క్లారిటీ రాలేదు. దీంతో పీసీసీ చీఫ్ ఎవరు అవుతారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుందా? గాంధీ భవన్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయా అంటే అవునని అంటున్నారు హస్తం నేతలు. జూన్ 4న లోక్సభ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఆ తర్వాత టీపీసీసీలో కీలక నిర్ణయాల దిశగా టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ పాలనాపరంగా తనదైన మార్కు చూపిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ పూర్తిగా పాలనకే పరిమితం కావాలని భావిస్తున్నారు. ఈ మేరకు కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా టీపీసీసీలో మార్పులపై దృష్టి పెట్టింది. రేవంత్కు పాలనలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పాటు పీసీసీ పగ్గాలు మరొకరికి అప్పగించే ఆలోచనలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే మార్చాలని భావించినా లోక్సభ ఎన్నికల వరకు రేవంత్నే కొనసాగించాలని అధిష్టానం నిర్ణయించింది. ఇక లోక్సభ ఎన్నికలు కూడా ముగిసిన నేపథ్యంలో పీసీసీ మార్పుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను మంత్రి సీతక్కకు అప్పగించాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే అధిష్టానానికి ప్రతిపాదించినట్టు తెలిసింది. రేవంత్ ప్రతిపాదననే హైకమాండ్ ఆమోదిస్తుందని గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు పీసీసీ చీఫ్ పదవి కోసం సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ పోటీ పడుతున్నారు. హైకమాండ్ ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వీరందరికీ చెక్ పెట్టి గిరిజన మహిళను తెరపైకి తెచ్చారు. గిరిజన మహిళకు అప్పగించడం ద్వారా సానుకూలత పెరుగుతుందని భావిస్తున్నారు. పోటీ పడుతున్న నేతలు కూడా సీతక్కకు మద్దతిస్తారని భావిస్తున్నారు. కాగా సీతక్క సీఎం రేవంత్కు నమ్మిన బంటు, కష్టపడి పనిచేసే నాయకురాలు. దీంతో ఆమె వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. పీసీసీ పగ్గాలు అప్పగిస్తే మంత్రి పదవికి సీతక్క రాజీనామా చేస్తారని పార్టీలో కొందరు టాక్ వినిపిస్తోంది. మరికొందరు మంత్రిగా కొనసాగుతూనే పార్టీ బాధ్యతలు నిర్వహిస్తారని ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ చీఫ్ నియామకం, తర్వాత మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటాయని తెలుస్తోంది. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి వచ్చే నెల 21 నాటికి 3 ఏళ్లు కంప్లీట్ అవుతాయి. కేవలం 5 శాసనసభ్యులున్న పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడంతో ఏఐసీసీ దగ్గర ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పజెప్పడం అనివార్యం కావడంతో ఆయన సూచించిన వ్యక్తికి ప్రాధాన్యత లభించే ఛాన్స్ ఉంది. పార్టీ హైకమాండ్ ఎవరిని నియమించినా తనకు సమ్మతమేనని, ఎవరిని నియమించాలన్నది తన పరిధిలో లేని అంశమని, ఏఐసీసీ అధ్యక్షుడికి సంబంధించిన వ్యవహారమని సీఎం రేవంత్ ఇటీవల కామెంట్ చేశారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ స్థాయిలో యాక్టివ్గా పనిచేసే లీడర్కు అవకాశాలుంటాయన్నది సీనియర్ నేతల అభిప్రాయం. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పీసీసీ చీఫ్ పోస్టును కూడా ఆశిస్తున్నారు. ఏఐసీసీ లీడర్లతో సన్నిహిత సంబంధాలున్న మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పార్టీకి లాయల్గా ఉన్న అద్దంకి దయాకర్ తదితరుల పేర్లు సైతం వినిపిస్తున్నాయి.
ఓవైపు పాలన, మరోవైపు పార్టీ సంస్థాగత వ్యవహారాలు రేవంత్ కనుసన్నల్లో ఉంటాయని ఏఐసీసీ సైతం ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగానే స్పందించవచ్చన్న అభిప్రాయాలు గాంధీభవన్లో వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలను, పార్టీకి లాయల్గా ఉండడం, అసమ్మతిని జాగ్రత్తగా డీల్ చేయడం ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర నాయకులతో సంప్రదింపుల తర్వాత హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండడంతో పీసీసీ చీఫ్గా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం ఉంటుందన్న జనరల్ టాక్ పార్టీలో ఉంది. ఆ కారణంగానే ఆ పోస్టును ఆశిస్తున్న వారిలో ఎక్కువ మంది ఆ వర్గాలకు చెందినవారే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్నారనే చర్చ సైతం పార్టీ నేతల్లో వినిపిస్తోంది. పీసీసీ చీఫ్ నియామకం కన్నా ముఖ్యమైన అంశాలు పార్టీ మధ్యలో చాలా ఉన్నందున ఇప్పటికిప్పుడు ఏఐసీసీ దీనికి ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ప్రకటన ఎప్పుడొచ్చినా ఎవరిని వరిస్తుందన్నదే రాష్ట్ర నాయకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఎలాగూ 1-2 నెలల్లో కేబినెట్ విస్తరణ సైతం ఉండడంతో ఒకేసారి పీసీసీ చీఫ్ మార్పు అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఏఐసీసీ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే ఆమె మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఆ స్థానంలో మరో ఆదివాసీ ఎమ్మెల్యేగా ఉన్న వెడ్మ బొజ్జుకు కేబినెట్లో చోటు దక్కే ఛాన్స్ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్గా మహిళలు పనిచేసినా తెలంగాణ రాష్ట్రానికి తొలి ఆదివాసీ మహిళగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు రానుంది. ఆమె పేరును రాష్ట్ర నేతలు ఏఐసీసీకి ప్రతిపాదించినా, హైకమాండ్ ఖరారు చేసినా ఒకవైపు ఆదివాసీగా, మరోవైపు మహిళగా ఉన్నందున ఆమెను వ్యతిరేకించడానికి పార్టీ లీడర్లు ఎవ్వరూ సాహసించకపోవచ్చనేది కొందరి భావన. రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె ఆయనతో పాటే మంత్రిగాను ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు పీసీసీ రేసులో కూడా ఉన్నారు.